ఒక ప్రధానమైన అంశం. మురళీ మనోహర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. కార్తిక్ గారి వర్షాన్ని కంటిన్యూ చేస్తూనే ట్రంప్ సుంకాలతోటి దాదాపు 50 నుండి 60 బిలియన్ల డాలర్ల నష్టాన్ని భారతదేశం చూస్తోంది ఒకటి. అండ్ ఈ టారిఫ్ల కారణంగా భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. అది జిఎస్టీ సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికిప్పుడు కొన్ని రీసెర్చ్ ప్రకారం ఈవెన్ ఎస్బీఐ రీసెర్చ్ తీసుకున్నా కానీ ఈ కొత్త రేట్లు అమలు చేయబడితే సంవత్సరానికి దరిదాపు 85,000 కోట్ల రూపాయల నష్టం జరగవచ్చు భారతదేశానికి. ఈ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి దీర్ఘకాలికంగా అంటే కొనుగోలు శక్తి, సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచాలి, ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాలి, సప్లై పెంచాలి. విదేశాల్లో కూడా ఏది మనం ఏ విదేశాల్లో ఈవెన్ అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ బ్రిటిష్ ప్రధాని కలిసినా లేదంటే రష్యాని కలిసినా చైనాని కలిసినా కానీ ఇదంతా బిజినెస్లో ఒక పార్ట్గా చూడాలి. దేశ ఆర్థిక వ్యవస్థని బలపరచడానికే ఈ పర్యటనలో మనం చూడాలి. ఒక్క ట్రంప్ ఎఫెక్ట్ తోటి భారతదేశం కొంత నష్టపోయినా కానీ దేశ ప్రజలకు లాభం చేకూరుస్తూ బయట దేశాల్లో కూడా మార్కెట్ పెంచడానికి ఈ స్లాబ్స్ ఎంతవరకు పనిచేస్తాయి? ఇప్పుడు భారతదేశం ఈ 85,000 కోట్ల నష్టాన్ని ఎన్ని రోజుల్లో రికవర్ చేసుకోగలుగుతుంది అనుకోవచ్చు? ఈ ట్రంప్ ఎఫెక్ట్ టారిఫ్ ఎఫెక్ట్ ఏదైతుందో అది ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇది కలిసి వచ్చిన ఒక వరం అనేది మనం లెసన్స్ నేర్చుకోవడానికి. వారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది నిజమేనంటే మనం కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ, మనది ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ కాదు. ఎందుకంటే మన దగ్గర కన్స్యూమర్స్ చాలా పెద్ద సంఖ్య కనుక చైనా మనము అంతా కూడా కన్జంప్షన్స్. కానీ చైనా అంత జనాభా ఉన్న వాళ్ళు ఎక్స్పోర్ట్ ఎకానమీ, ఎందుకంటే వాళ్ళు డంప్ చేస్తుంటారు అనేక దేశాలకు. ఒక్కసారి టారిఫ్ అమెరికా పెంచేసిందంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. వాళ్ళు ఆ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. కానీ మనది అట్లా కాదు, మొదటి నుంచి కూడా ఎక్స్పోర్ట్ ఇది తక్కువే, కన్జంప్షనే ఎక్కువ. కనుక ఇప్పుడు ఈ జిఎస్టీ ఏదైతుందో ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. మనకు జిఎస్టీ ఇంతకాలం ఎక్కువ కలెక్ట్ చేశారు అనేది వాస్తవం. 4 స్లాబ్స్ లో చేశారు. చిన్న చిన్న వాటికి ఆలూ చిప్స్ దగ్గర నుంచి అన్నిటిపైన బాగా తీసుకున్నారు అని మనం నిందిస్తున్నాం. కానీ ఇదంతా ప్రభుత్వం యొక్క నిధిని పెంచడానికి ఉపయోగపడ్డది. ప్రభుత్వం దగ్గర డబ్బులు పెరిగాయి. ఇప్పుడు ఇది కూడా కలిసి వచ్చింది. 7-8 ఏళ్ల తర్వాత డబ్బులు ఉన్నాయి, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రయోగం చేయడానికి కొంతకాలం మనం తట్టుకొని నిలబడ్డా తర్వాత ఏమవుతుందంటే వారు చెప్పినట్టుగా మన కన్జంప్షన్ కారణంగా మన స్పెండింగ్ ఇది కూడా పెరిగింది కనుక ఇప్పుడు ప్రభుత్వం కూడా అంటే అప్పుడు తక్కువ మంది ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది డబ్బు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, చాలా ఎక్కువ కలెక్షన్ జరుగుతుంది, ఎక్కువ మంది ఇస్తారు. ఎందుకంటే కన్జంప్షన్ పెరిగిపోతుంది, కొనుగోలు శక్తి ఆల్రెడీ పెరిగింది కనుక కొంటారు మనుషులు తక్కువ రేట్ అనేసరికి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అప్పుడు చిన్న చిన్న వాటి కూడా భారీగా వసూలు జరిగాయి. ఇప్పుడు ఏమవుతాడు, కన్జ్యూమర్ అనేవాడు ఫ్రీ అయిపోతాడు. చిన్న చిన్న స్కూల్ పిల్లల యొక్క పెన్సిళ్ళు, ఎరేజర్స్ దగ్గర నుంచి అన్ని జీరో అయిపోయి. మనం 2 స్లాబ్స్ మాట్లాడుతున్నాము, 5%, 18%. కానీ ఇంకొక స్లాబ్ ఉంది మర్చిపోతున్నాం, 0 స్లాబ్ అనేది ఒకటి వచ్చేసింది. చాలా మటుకు తీసుకెళ్లి జీరోలో పెట్టేశారు. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి అన్నిటిని కూడా జీరోలో పెట్టారు. ఎడ్యుకేషన్ సంబంధించిన వస్తువులు 12% నుంచి తీసుకెళ్లి జీరోకి పెట్టేశారు. అలా జీరోకి పెట్టడం మిల్క్ ప్రోడక్ట్స్, ఫుడ్ ఐటమ్స్ కొన్ని వాటిని జీరోకి తీసుకెళ్లారు. జీరో అనేది కూడా ఒక స్లాబ్ కదా. కన్స్యూమర్ ఎంత హ్యాపీగా ఉన్నాడు, బాగా స్పెండింగ్ ఇది పెరిగిపోతుంది. అలాగే ఈ గృహోపకరణాలు ఇలాంటివన్నీ కూడా కాస్త టీవీ లాంటి, ఫ్రిడ్జ్ లాంటివి, లేకపోతే వాషింగ్ మెషిన్ లాంటివి, గ్రైండర్, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయాయి. కానీ స్లాబ్ ఎక్కువగా ఉండడం వల్ల కొనేవాళ్ళు తగ్గారు. ఇప్పుడు కొంటారు, బాగా విపరీతంగా కొంటారు. అయితే రెండు రకాలుగా మాట్లాడుకుందాం మురళీ మనోహర్ గారు. మీరు అన్నారు ఎస్ ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఎ గుడ్ టైమ్ ఫర్ దీస్ గైస్, వీళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, సదావకాశం. బట్ ఒక ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం మనం, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ ఎవరో ఒక ఎగుమతిదారుడు ఉన్నారు, ఒక ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తి అమెరికాకి బట్టల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈ అమెరికా పెంచినటువంటి టారిఫ్ల నేపథ్యంలో ఆయన వ్యాపారం అక్కడ ఆగిపోతుంది. ఈ ఆగిపోయిన వ్యాపారం ఆయన భారతదేశంలోనే తయారు చేసుకొని భారతదేశంలోనే అమ్ముకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆ జిఎస్టీ ఏదైతే మనం తగ్గించుందో భారతదేశం, సో ఇప్పుడు ఈయనకి ఈజీ అయిపోతుంది. సో మన దేశంలో వస్తువులు మన దేశంలో తయారై మన దేశంలో అమ్ముకోవడానికి జిఎస్టీ చాలా ఉపయోగపడుతుంది చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఇందులో ఇంకొక పాయింట్ కూడా మనం ఆలోచించాలి. ఈ ట్రంప్ సుంకాలతోటి ఈ నష్టం ఏదైతే ఉందో ఇది ఆల్ ఆఫ్ సడన్ గా నష్టాన్ని భర్తీ చేయడం నాట్ ఎట్ ఆల్ అండ్ ఈజీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
ఇట్లాంటి నేపథ్యంలో అమెరికాకు భారతదేశానికి మధ్య ఆల్మోస్ట్ 15 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం నడుస్తోంది. బట్ భారతదేశం ఈ జిఎస్టీ తోటి ఎంత కాలంలో ఈ వాణిజ్యాన్ని సెటిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఇది ఒక లాంగ్ టైమ్ గా చూడాలి మనం, ఈ రోజు దీపావళి బొడంజా కంటే కూడా. ఒకవైపు మన కన్జ్యూమర్ పైన మనం డిపెండ్ అవుతున్నాము. మన కన్జ్యూమర్ డబ్బు ఇస్తాడు, కొంటాడు బాగా అనేది ఒకటి. రెండో వైపు మనము ఆల్టర్నేటివ్ కంట్రీస్ వైపు మన వాణిజ్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తున్నాం, పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. చాలా కంట్రీస్ తో ఇప్పుడు చూడడానికి అమెరికా ఎనిమి అయిపోయినా అనేక దేశాలు మనకు కలిసి వస్తున్నాయి, మన దగ్గరికి వస్తున్నాయి. మన ఉదాహరణకు మన ముగ్గురు కలిశారు, చాలా పెద్ద ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ గా ఉన్నప్పటికీ కూడా చైనా చివరి రోజు మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చింది. వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్, ఆర్మీ సంబంధించి, ప్రపంచ యుద్ధం సంబంధించి సెలబ్రేషన్స్ పాల్గొనాలి. ఎందుకు వెళ్ళలేదు మనము? ఎందుకు వెళ్ళలేదు మోడీ అంటే అంతర్యం ఏమి అంటే, జపాన్ ఓటమిని సెలబ్రేట్ చేస్తారు అక్కడ. చేసినప్పుడు జపాన్ అంతకు ముందే మోడీ గారు వెళ్ళొచ్చారు, పెద్ద ఎత్తున మన దగ్గర హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, ఆల్రెడీ 6 lakh crores వాళ్ళ ఒప్పందం ఉంది మన దగ్గర. రేపు ఇంకా ఇది డబల్ కాబోతుంది కనుక ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరకు వస్తున్నాయి. ఈ దేశాలన్నిటితో మనము ఇదేది ఆల్టర్నేటివ్ సేల్స్ కొరకు మనం ప్రయత్నం చేస్తాం కనుక నేను అనుకుంటున్నా ఇది 2 years లో 1 year మాక్సిమం, సెకండ్ ఇయర్ లో మనము అమెరికాను రీప్లేస్ చేస్తాం. అమెరికా పైన నయా పైసా ఆధారపడకుండా కూడా వెళ్ళగలుగుతాం. అలా అని చెప్పేసి కంప్లీట్ గా అమెరికాను మనము దూరం పెట్టడం లేదు కనుక ఈ ఆయుధమైన ప్రదర్శనలో మనం పాల్గొనకుండా అమెరికాకు ఒక సందేశం ఇచ్చాం. చైనా ఈజ్ ఎవ్రీథింగ్, ఇంకా చైనా సంఖలో దూరం మనం అనే కాదు, చైనాతో కేవలం వాణిజ్య సంబంధాలు మాత్రమే. ఎందుకంటే చైనాతో మనకు సమస్యలు ఉన్నాయి, ఇప్పటికి కూడా మన బార్డర్స్ లో సమస్యలు ఉన్నాయి. అటు బంగ్లాదేశ్, చైనీస్ అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక చైనా ఈజ్ నాట్, ఇది ఫైనల్ ఏం కాదు. మేము డెమోక్రటిక్ కంట్రీ, కమ్యూనిస్ట్ కంట్రీతో ఎక్కువ కాలం ఉండలేము కనుక మీరు కావాల్సిందే, మీతో మేము ఉండాల్సిందే అనేటువంటి మెసేజ్ కూడా చైనాతో ఈ విషయంలో కలవకపోవడం కూడా ఇట్స్ ఎ బిగ్ మెసేజ్ టు ట్రంప్ అండ్ అమెరికా ప్రజలు దీన్ని రియలైజ్ అవుతున్నారు కనుక డోంట్ థింక్ ఇది లాంగ్ టైం యుద్ధం కొనసాగుతుంది, టారిఫ్ యుద్ధము అనేది కొనసాగదు, త్వరలోనే ఇది క్లోజ్ అయిపోతుంది. మనం ఇచ్చే సంకేతాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. జపాన్ లాంటి దేశాలకు, ఇతర దేశాలకు మనం స్నేహస్తాన్ని పెంచుతున్నాము, పెట్టుబడులు పెంచుకుంటున్నాము. అలాగే అమెరికాతో అంత పిచ్చిగా వ్యవహరించిన అమెరికాను మనం దూషించడం లేదు, చాలా బ్యాలెన్స్ గా ఉంటున్నాం కనుక దీని కారణంగా నిర్భయంగా మనం తప్పకుండా ఆత్మనిర్భర భారత్ ఏదైతే అంటున్నామో ఆ వైపు మనం అడుగులేస్తా ఉన్నాం మెల్లమెల్లగా. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఆత్మాభిమానం చాలా గొప్పది కదా. సరెండర్ కావడం ఎంతసేపు పాకిస్తాన్ లాగా పోయి అమెరికాతో కాళ్ళు మొక్కొచ్చు, రష్యాతో కాళ్ళు మొక్కొచ్చు, చైనాతో కాళ్ళు మొక్కొచ్చు, అంత ఆత్మాభిమానం లేకుండా మనం ఉండలేం కదా మన భారత్. ఆ విధంగా ఒక భారతీయుడిగా మనం అంతా గర్వించదగ్గొచ్చు. ఎక్కడ కూడా ఆర్థికంగా ఎక్కడైనా పడిపోతామనేటువంటి భయం మనకు అక్కర్లేకుండా ఉంది కనుక ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ జిఎస్టీ. సో ఈ గేమ్ చేంజర్లో భారతదేశానికి ఆర్థిక పరంగా లాభమా, విదేశీ ఎక్స్పోర్ట్స్ పరంగా నష్టమా? అమెరికా సుంకాలతోటి భారతదేశం తీసుకున్నటువంటి ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశ ప్రజలకు, వ్యాపార రంగానికి, వాణిజ్య రంగానికి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి?